నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో తూర్పు గోదావరి జిల్లాలో సీఎం పర్యటన. రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం. గాలింపు చర్యలు చేపట్టిన టీటీడీ భద్రతా సిబ్బంది. కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. పాత సర్టిఫికెట్లు, రికార్డులు దగ్ధమయ్యాయన్న అధికారులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు. ప్రత్యేక రైళ్లు, బస్సులు లేకపోవడంతో అవస్థలు. పశ్చిమ బెంగాల్ గవర్నర్కు హత్యా బెదిరింపులు. నివాసం, కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం. తిరుగిరిలో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించింది. 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో భక్తులను కొద్దిసేపు అక్కడే నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, పలు సర్టిఫికెట్స్ ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పలు రికార్డులు పాక్షికంగా కాలిపోయాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చలి మంటల కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 5:38కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నేను వెంటనే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో చలి మంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి ఈరోజు ఉదయం 5-5:30 గంటల ప్రాంతంలో మన తహసీల్దార్ కార్యాలయం, కంచిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందండి. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఒక 30 నిమిషాల్లో మంటలు ఆర్పేయడం జరిగింది. ఈ మంటలు ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో మాత్రమే సంభవించినాయి. ప్రస్తుతానికి కారణాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు, అలాగే ఫైర్ వాళ్ళు, అలాగే శాఖాపరమైన దర్యాప్తు నిర్వహిస్తాము. గతంలో ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్స్, అలాగే కొన్ని ఓల్డ్ మ్యూటేషన్ ఫైల్స్ కొన్ని తీవ్రంగా, కొన్ని పాక్షికంగా తగలబడినట్టు గమనించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు పక్కనే ఉన్న మెయిన్ రికార్డ్ రూమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. శాఖాపరమైన దర్యాప్తు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయబడుతుందండి. చలిమంట ఇక్కడ ఈ పక్కనే ఉన్న బ్యాంకు సంబంధించిన వాచ్మెన్ వేశారని చెప్తున్నారు. ఆయన పిలిపించమని చెప్పాము. అది కూడా పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం. సంక్రాంతికి కుటుంబాలతో ఊరెళ్తున్నారా? ఈసారి కూడా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఏ బస్సులోనూ సీటు లేదు, ఏ రైలులోనూ బెర్త్ లేదు. ఇక ప్రత్యేక బస్సులు, రైళ్లంటారా, వాటిల్లోనూ ఇదే పరిస్థితి. పండుగకు ముందు హైదరాబాద్ రూట్లో పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ఏపీఎస్ఆర్టీసీ ఈసారి అరకొర బస్సులు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లను భారీగా ప్రకటిస్తారని ఆశించినా అది జరగలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేక, ఇంటికి వెళ్లకుండా ఉండలేక సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సంబరాల సంక్రాంతి సమీపిస్తోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏ వెబ్సైట్ వెతికినా, ఏ టికెట్ బుకింగ్ కౌంటర్కు వెళ్లినా టికెట్లు లేవనే సమాధానం వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులు, రైళ్లలో సీట్లు అందుబాటులో లేక పండుగకు సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియక కష్టాలు పడుతున్నారు.
పెద్ద పండుగలకి దేశ నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల్లో వలసల కోసం, ఉద్యోగాల కోసం, అలాగే పిల్లల చదువుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలని, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలని, వాళ్ళ కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో ఈ పండుగలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మరి మన ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తే టికెట్ల రేట్లు భారీ ఎత్తున పెంచేసి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అదనపు బస్సులు, స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవేవి కూడా సరిపోయే పరిస్థితి అయితే లేదు. ప్రజల కోసం స్పెషల్ బస్సులు మరిన్ని సంఖ్యలు పెంచాలని ఉత్తరాంధ్ర ప్రాంతాలైనటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మారుమూల ప్రాంతాలకి, అలాగే గోదావరి జిల్లాల్లో ప్రాంతాలకి కూడా హైదరాబాద్ నుంచి, విజయవాడ నుండి, గుంటూరు వైపు నుండి, చెన్నై వైపు నుండి యాక్సెస్లు పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి సాధారణ టికెట్ రేట్లకి కనుక బస్సుల సంఖ్య పెంచితే ప్రైవేటు ట్రావెల్స్పై కొంచెం నిఘా పెట్టండి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యొక్క ప్రయాణికులకి ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి యొక్క బస్సుల సంఖ్య సరిపోవటం లేదు. ఆ సంఖ్య ఇంకా పెంచాలని చెప్పి మరి కోరుకుంటున్నాము. ట్రైన్లో నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వివిధ పల్లెటూర్లకి, వాళ్ళ సొంతూర్లకి వెళ్ళడానికి, లేకపోతే పండగ సంతోషంగా జరుపుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఆర్టీసీ దీనిని గమనించి మరి ప్రత్యేకమైన పండగ స్పెషల్ బస్సులు వేసి మరి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ప్రతి ఒక్క మనిషి దగ్గర విపరీతంగా వసూలు చేస్తున్నారు. మరి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేస్తే మరి ప్రయాణికులకు కూడా మరి సంతోషంగా ఇంటికి వెళ్ళగారు. సంక్రాంతి పండుగ ముందు తర్వాత రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులన్నీ నిండిపోయాయి. ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లు వేస్తారని ఊహించినా ఈసారి అరకొర మాత్రమే రైళ్లు వేశారు. వాటిలోనూ అన్ని బెర్తులు, సీట్లు ఎప్పుడో నిండిపోయాయని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కడప, చిత్తూరుకు వెళ్లే రైళ్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. చాలా రైళ్లలో చాంతాడంతా వెయిట్ లిస్టింగ్ కనిపిస్తోంది. పలు రైళ్లలో కనీసం టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా రిగ్రెట్ వస్తోంది. దీంతో రైలు ఎలా ఎక్కాలో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని అదనపు బస్సులు వేస్తున్నా సరే ఇంకనూ వేయించాల్సిన అవసరం ఉంది. కనుక ఆర్టీసీ బస్సులను ఎంతగా పెంచితే ప్రయాణికులకు అంత సులభతరంగా ఉంటుంది. రైల్వేలో రిజర్వేషన్ యొక్క సమస్యలను తీసివేసి జనరల్ కంపార్ట్మెంట్లను పెంచుకితే ఇటు ప్రభుత్వానికి కూడాను, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వారికి మరియు జనాభాకు కూడాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రీ బస్సుల్లో అంటే జనాలు బాగా ఉంటారు. ఇంకెక్కువ బస్సులు పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులు వేస్తున్నారు. వాళ్ళు 500 రూపాయలు ఉన్న టికెట్ ఈ సంక్రాంతి ప్రజల గురించి 5,000, 3,000, 2,500 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెడుతున్నారు. దీన్ని ప్రైవేట్ బస్సులని వాళ్ళ మధ్య కొద్దిగా గవర్నమెంట్ అరికట్టి మన గవర్నమెంట్ బస్సులు ఎక్కువేసి వాళ్ళ బస్సులు తిరగకుండా పర్మిట్లు లేకుండా కొన్ని చాలా తిరుగుతున్నాయి. ఈ పర్మిట్లు కూడా ఆఫ్ చేయాలి. వాళ్ళు రైళ్లు, బస్సులు నిండిపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్లో వెళ్దామని ప్రయత్నిస్తే నిలువునా దోచేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. విమాన సర్వీసులతో సమానంగా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అదనపు ఆర్టీసీ సర్వీసులు నడపాలని కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎగిసి పడుతున్న అగ్నికీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్ధమైన 500 టన్నుల శకలాలను తొలగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మొదటి రోజు కంటే అగ్నికీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఓఎన్జీసీ ఎంసీఎంటీ బృంద హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గూడపల్లి పంట కాలువ నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. 5,000 జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడకు వస్తుందని మొదట్లో అధికారులు వెల్లడించారు. రోజురోజుకు మంటల తీవ్రత తగ్గడంతో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే, మన సాంకేతిక నిపుణుల బృందంతోనే మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
బ్లో అవుట్ మంటలకు దగ్ధమైన భారీ యంత్రాల శకలాలు తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 500 మెట్రిక్ టన్నుల బరువు గల శకలాలను ఆ ప్రదేశం నుంచి భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. మరో 300 నుంచి 400 టన్నుల బరువు గల శకలాలు కూడా పూర్తిగా తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్లో అవుట్కు సంబంధించిన డ్రిల్ సైట్లో మంటలు వ్యాపించిన బావి వద్దకు సీఎంటీ బృందం చేరుకునేలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాలిపోయిన శకలాలను 100% తొలగిస్తే గాని వెల్మౌత్ వద్దకు చేరుకునేందుకు వీలుండదని ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. మరో 4-5 రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది. బ్లో అవుట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు. బ్లో అవుట్ నియంత్రణ చర్యలను కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ గంటి హరీష్ మాధవ్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయాలని కోరుతూ చంద్రబాబు, లోకేష్కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు, లోకేష్తో సమావేశమైన మంత్రి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాయచోటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రికి సీఎం హామీ ఇచ్చారు. విద్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాయచోటికి ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ను మండిపల్లి కోరారు. రానున్న 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ తెలిపారన్నారు. విద్యా సంస్థలు, ఐటీ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల స్థాపనకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారని వివరించారు. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 6,675 కోట్లతో రాష్ట్రంలో ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఇప్కోసెజ్లో 200 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో టాటా సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 4,721 మెగావాట్ల సౌర, 1034 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. 700కు పైగా నగరాల్లో 3,000 మెగావాట్ల రూఫ్ టాప్ ప్రాజెక్టులను సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులు చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్లాంటు నిర్మాణాన్ని 2028 జనవరి నాటికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. మూలధన వ్యయం కింద 5,800 కోట్లు ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని ఇతర ఖర్చులు, నిర్వహణ వ్యయం కింద ఖర్చు చేసేలా సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం 120 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించింది. భవిష్యత్తు విస్తరణ కోసం మరో 80 ఎకరాలను వినియోగించుకోనుంది. సంస్థకు కేటాయించే భూములను సెజ్ పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్గాట్, వేఫర్ల తయారీ యూనిట్కు అవసరమైన విద్యుత్ కోసం క్యాప్టివ్ విధానంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూములను నెట్ క్యాప్ ప్రత్యేకంగా కేటాయించనుంది. ఈ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసి సౌర ప్రాజెక్టు ఏర్పాటు కోసం సంస్థకు నెట్ క్యాప్ కేటాయించనుంది. విద్యుత్ సరఫరా కోసం 200 MVA హైటెన్షన్ కనెక్షన్ ఇవ్వనుంది. కనిగిరి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా రోజుకు 12.6 మిలియన్ లీటర్ల నీటిని సంస్థ వినియోగించనుంది. సెమీ కండక్టర్స్, సోలార్ సెల్స్ తయారీకి ఇంగోట్స్, వేఫర్స్ అవసరం ఉంటుంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ భాగాలు, సౌర విద్యుత్ ఉత్పత్తికి ఇవి బేస్గా పనిచేస్తాయి. వైర్లు, షీట్లు, యంత్ర విడిభాగాల తయారీలోనూ ఇన్గాట్స్ వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ లో క్లిష్టమైన మైక్రో ఫ్యాబ్రికేషన్ ప్రక్రియల్లో వేఫర్లు వినియోగిస్తారు. వాటిని దేశీయంగా టాటా సంస్థ తయారు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల కృష్ణపట్నం ఓడరేవు ద్వారా అవసరమైన ముడి సరుకు దిగుమతి చేసుకునే వెసులుబాటు సంస్థకు ఉంటుంది. నెల్లూరు, నాయుడుపేట ప్రాంతం సోలార్ తయారీ కేంద్రంగా మారనుంది. నెల్లూరులో ఇండోసోల్ సంస్థ 10 గిగావాట్ల ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో పాటు ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేట సెజ్లో ఇంటిగ్రేటెడ్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఓల్డ్సన్ ల్యాబ్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తుంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ టాటా పవర్ సంస్థ ఇంగోట్, వేఫర్ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు పదవీ విరమణ సందర్భంగా న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 18తో జస్టిస్ మల్లికార్జునరావు పదవీ కాలం ముగియనుంది. సంక్రాంతి సెలవులు రావడం 18న ఆదివారం కావడంతో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సీజేతో పాటు జస్టిస్ టి మల్లికార్జునరావు, ఆయన కుటుంబ సభ్యులు, సహచర న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయవాద వర్గాలు పాల్గొన్నాయి. జస్టిస్ మల్లికార్జునరావు అందించిన న్యాయ సేవలను గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ నేపథ్యమున్న తాను హైకోర్టు న్యాయమూర్తి అవుతానని ఊహించలేదన్న జస్టిస్ మల్లికార్జునరావు, అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయంతో పరిస్థితులు మారాయన్నారు. తన సీనియర్ న్యాయవాది పిఎస్ రామచంద్రమూర్తి సూచనలను తన వృత్తి జీవితం మొత్తం అనుసరించానని చెప్పారు. Justice Rao to be sincere and hardworking, besides being extremely affable, pleasant, and extremely down to earth, despite holding such a high constitutional office. Above all, Justice Rao possessed a fine judicial temperament. He made significant contributions on the judicial side as well. During his tenure of a little over 3 years in this court, Justice Rao dealt with a wide range of subjects and disposed of a large number of cases, and while doing so, he has shown his legal acumen in almost all branches of law. Now that Justice Mallikarjun Rao is preparing to lay down his robes, he leaves behind a rich legacy of service to the cause of justice. As a judge of this court, his contribution to the cause of justice will always be remembered and cherished. At the outset, I must express my sincere gratitude to the then Honorable Sri Justice Prasant Kumar Misraji, now a Judge of the Supreme Court of India, and to the other Honorable members of the Collegium, Sri C. Praveen Kumar and Sri A.V. Seshashayi, who recommended my name for elevation as a Judge of this Court. I have also received exemplary support and cooperation from Honorable the Chief Justice Sri Dheeraj Singh Thakur ji. To be very honest, I never expected to become a judge of this court. Based on the realities and the statistics prevailing at that time, I believed I would retire as a judge, as a district judge. That perception changed due to the initiative of the Honorable the then Chief Justice of India, Sri N.V. Ramana Garu, during whose tenure nearly 220 judges were appointed across various high courts. The judicial officers selected along with me were indeed fortunate. 7 members among us, ranging from the first to the last of our batch, had the opportunity to serve this court, which is a rare moment in the history of judicial service. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులను నిరసిస్తూ ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద టీఎంసీ ఎంపీలు నిరసనలు చేశారు. డెరెక్ ఓబ్రియన్, మహ్వా మొయిత్రాతో సహా మరికొంతమంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం పంపుతోందని ఎంపీలు ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో ఈడీ దాడులు చేస్తోందని ఆక్షేపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నమని మండిపడ్డారు. ఈ విధంగా బీజేపీ ఎన్నికల్లో గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్కు హత్య బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ గత రాత్రి గవర్నర్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో గవర్నర్ను పేల్చేస్తామంటూ నిందితుడు బెదిరించాడు. ఈ మెయిల్లో నిందితుడు తన ఫోన్ నెంబర్ను కూడా పేర్కొన్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోక్ భవన్ అధికారులు గవర్నర్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర డీజీపీ కేంద్రానికి అధికారులు సమాచారం అందించారు. గవర్నర్ భద్రత కోసం అదనపు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. జెడ్+ భద్రతలో ఉన్న గవర్నర్ రక్షణ కోసం బెంగాల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సహా మొత్తం 70 సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతోన్న వేళ ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఆ దాడుల్లో 3 ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు మరణిపోగా మరో 16 మంది గాయపడ్డారు. గత రాత్రి రాజధాని కీవ్ లక్ష్యంగా అనేక ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
దాడుల కారణంగా కీవ్లోని పలు జిల్లాల్లో అనేక భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. దాడి కారణంగా పలుచోట్ల విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. రష్యా తమపై దాడులు చేసేందుకు ప్రణాళికలు చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్లోని పెట్రోవ్స్క్ ప్రాంతంలోని మరో గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. బ్రాట్స్పే గ్రామాన్ని మాస్కో బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్న కాంగేర్ లోయలో కొత్త గుహ వెలుగులోకి వచ్చింది. అందులో గోడలు కొన్ని ఆకుపచ్చ రంగులో ఉండటం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగ్దల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలో వేలాది సంవత్సరాలుగా నీటి చుక్కలు పడి సున్నపు రాళ్లు ఏర్పడ్డాయి. గోడలు ఆకుపచ్చగా కనిపించడానికి ప్రధాన కారణం సూర్యకాంతి అని స్థానిక గైడ్ సోమరత్ కశ్యప్ తెలిపారు. గోడలపై ఉన్న తేమ సూర్యుని కాంతితో కలిసి నాచులా ఏర్పడిందని వివరించారు. గోడలపై సూర్యకాంతి పడే ప్రతి చోట క్రమంగా నాచు పెరుగుతుందని చెప్పారు. అనేక సంవత్సరాల పాటు నిరంతరం కాంతి పడుతుండటంతో ఈ నాచు విస్తరిస్తూ గోడలపై పాకిందని చెప్పారు. ఆ కారణంగానే సున్నపురాయి గోడలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. ఒడిషా గంజాం జిల్లాలోని ఋషికుల్య నదిలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తి కాలం మొదలైంది. ప్రతి ఏటా జరిగే ఈ ప్రక్రియలో వేలాది తాబేళ్లు హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఒడిషా తీరానికి చేరుకుంటాయి. ప్రతి సంవత్సరం నవంబర్లో తాబేళ్లు తీరానికి చేరుకోవడం ప్రారంభిస్తే డిసెంబర్ నెలలో వాటి సంతానోత్పత్తి కాలం మొదలవుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి-మార్చి నెలల్లో తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెడతాయి. 6 వారాల అనంతరం గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్తాయి. తాబేళ్లను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తాబేళ్ల సంతానోత్పత్తి ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీ శాఖ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. తాబేళ్లు తిరిగే ప్రాంతాల్లో చేపల వేటను పూర్తిగా నిషేధించారు. గుడ్లు పెట్టే ప్రాంతాల్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఈ తరహా తాబేళ్లు అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ గుర్తించింది. వీటిని పరిరక్షించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పరకామణిలో చోరీ ఘటనపై ఫిర్యాదుదారు అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అసహజ మరణంపై అభియోగపత్రం దాఖలు చేసే వరకు కేసును తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించిన హైకోర్టు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. పరకామణి చోరీ కేసు రాజీ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ నివేదికల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకి రవికుమార్ వస్తారని స్పష్టం చేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 సెక్షన్ నమోదు చెయ్యలేదంది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్ తదితరులతో టీటీడీ అప్పటి అధికారుల, భద్రతా అధికారులు, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన ఆస్తుల్ని స్వీకరించే విషయంలోనూ టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనల్ని పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పుల్ని పరిశీలించి చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల్ని అభినందించింది. పరకామణిలో కానుకల లెక్కింపునకు స్వచ్ఛందంగానే వచ్చే భక్తుల్ని అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనకు టీటీడీ ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకు రావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. గురువారం జరిగిన విచారణలో ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస్ బాబా వాదనలు వినిపిస్తూ కానుకల లెక్కింపులో న్యాయస్థానం సూచనను అనుసరించడం సాధ్యం కాదన్నారు. 1/2 టన్ను బరువున్న హుండీని టేబుల్పై బోర్లించడం సురక్షితం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రోజూ పరకామణిలో 300 మంది భక్తులు కానుకల్ని లెక్కిస్తారని, వారందరికీ టేబుళ్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. టీటీడీలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమశాస్త్ర పండితులు, టీటీడీ బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరని ఈవో ఒక్కరే నిర్ణయించలేరని స్పష్టం చేశారు. కోర్టు చేసిన సూచనల్ని శాశ్వత ప్రణాళిక ప్లాన్ బిలో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
కోర్టు సూచనల్ని పట్టించుకోకుండా సంప్రదాయాల్ని సాకుగా చూపుతారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. లెక్కింపులో అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు. సిఐడి విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీలుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. 15 కోట్ల ఆస్తులు టీటీడీకి సరెండర్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తు చేసింది. ప్రస్తుతం రవికుమార్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అవినీతి అధికారులపై నమోదైన ఏసీబీ ఎఫ్ఐఆర్ల రద్దు చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది. హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం ఇకపై ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని నిర్దేశించింది. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు గతేడాది ఆగస్టు 1న వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ప్రతివాదులందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి ఎఫ్ఐఆర్లు దర్యాప్తులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించరాదని హైకోర్టును ఆదేశించింది. ఈ తీర్పు కాపీ వెలువడిన 6 నెలల్లోపు ప్రతివాదులపై దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. వారిపై అరెస్టు లాంటి కఠిన చర్యలు తీసుకోరాదని నిర్దేశించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి ప్రతివాదులంతా సహకరించాలని సూచించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక కేసుల దర్యాప్తు కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను పోలీస్ స్టేషన్గా నోటిఫై చేస్తూ 2003లో జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 2016 అక్టోబర్ 17న ఏసీబీ డీజీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు. దాన్నే ఏసీబీ కేసుల విచారణ పోలీస్ స్టేషన్గా కొనసాగించారు. 2020 వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 12 కేసుల్లో దర్యాప్తు పూర్తవగా ఒక కేసులో ఛార్జిషీట్ కూడా వేశారు. ఈ క్రమంలో 2020-23 మధ్య కాలంలో ఈ కేసుల్లో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయనందున ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరారు. ఈ కేసు నడుస్తుండగానే ఈ కార్యాలయాన్ని రాష్ట్రం మొత్తానికి ఏసీబీ పోలీస్ స్టేషన్గా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 14న జీవో ఇచ్చింది. అయితే అప్పటి వరకు ఏసీబీకి రాష్ట్రంలో నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసే అధికారం లేదని 2016 అక్టోబర్ 17 తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని నిందితులు కోరారు. దీంతో హైకోర్టు 13 ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ నిరుడు ఆగస్టులో తీర్పిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సెప్టెంబర్ 12న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలపై దాఖలైన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టేయడంతో కొన్ని కేసుల దర్యాప్తును మొగ్గలోనే తుంచేసినట్లయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరికొన్ని కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను పూర్తిగా రద్దు చేసినట్లయిందని తీర్పులో పేర్కొంది. ఎఫ్ఐఆర్లు దాఖలైన పోలీస్ స్టేషన్ల జ్యూరిస్ డిక్షన్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని స్పష్టం చేసింది. ఒక సాంకేతిక కారణం చూపి ఎఫ్ఐఆర్లను కొట్టేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో జ్యూరిస్ డిక్షన్ చూపాల్సిన బాధ్యత హైకోర్టుకు ఉంటుందంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో మార్పు చేర్పులు, సవరణలు రద్దు చేస్తే తప్పితే రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలన్నీ విభజన తర్వాత 2 రాష్ట్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వీటిలో ఇప్పటికే దాఖలైనవి, ఇకపై దాఖలు చేయబోయే ఛార్జిషీట్లను, దర్యాప్తు తర్వాత ఏవైనా ఇతరత్రా అంశాలు ఉంటే వాటిని సవాల్ చేసే స్వేచ్ఛను ప్రతివాదులకు ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, గుంటూరు ప్రమోద్ కుమార్లు వాదనలు వినిపించారు.